మాసోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారి గారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 5 డిపోలకు సంబంధించినటువంటి డ్రైవర్, కండక్టర్లు, అదేవిధంగా సిబ్బంది అందరితో కూడా రక్తదానం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాల సందర్భంగా అనేక మంది రక్తం కొరతతోటి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి ప్రెగ్నెంట్ లేడీకి కానివ్వండి, ఇంకా ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, తలసేమియా రోగులకు కానివ్వండి, అనేక సందర్భాల్లో రక్తం అనేది అవసరం. మరి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా దేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా రక్తాన్ని తయారు చేసే పరిస్థితే లేదు. తప్పనిసరిగా ఒక వ్యక్తి నుంచి తీసే మరొకరికి దానం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి కనీసం 2 సార్లు రక్తదానం చేస్తే అవసరాల మేరకు అందరి యొక్క ప్రాణాలను రక్షించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది బాధ్యతగా చేస్తే కనుక మరి అనేక ప్రాణాలని మనం సురక్షితంగా ఉంచగలుగుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద నడిచేటప్పుడు కానివ్వండి, వాహనాలు తోలేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి ప్రతి ఒక్కరి మీద వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి వారి కుటుంబ పోషణ బాధలు కూడా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదే విధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కూడా ఆహ్వానించి ఈ యొక్క రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసినందుకు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వారికి, ముఖ్యంగా మా డిపో మేనేజర్ గారు పెద్దరాజు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.